ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, రైల్వే సహా 12 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గ్యాస్, ప్లాస్మా కటింగ్ యంత్రాలతో టీబీఎం శిథిలాలను కటింగ్ చేస్తున్నారు. దశలవారీగా బృందాలు వెడుతూ శిథిలాలను బయటకు తెస్తున్నారు. గురువారం లోపలికి వెళ్లిన 5 బృందాలు అక్కడ పేరుకున్న 6000 క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తూ కావాల్సిన పరికరాలు, యంత్రాలు సహా నిపుణులను రప్పిస్తున్నారు. సొరంగంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ సిబ్బందిని సీఎండీ బలరాం ప్రశంసించారు. భూగర్భంలో ప్రమాదాల సమయంలో సహాయ చర్యల్లో సుశిక్షితులైన సింగరేణి సిబ్బంది పాల్గొంటారని, అటువంటి వారిని మరో 200 మందిని పంపించారని సింగరేణికి ఆదేశాలు జారీ చేశారు. అత్యాధునిక సహాయ సామాగ్రితో పాటు రాష్ట్ర, కేంద్ర సహాయక సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీసుకురావాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి హరీష్ రావు సందర్శించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలను సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. మంత్రి పొద్దున వచ్చి సాయంత్రం వెళుతున్నాడన్న హరీష్ రావు ఇదేమైనా పర్యాటక ప్రాంతమా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఘటనాస్థలికి వచ్చి తగిన ఆదేశాలు ఇవ్వకుండా ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నారని విమర్శించారు. టన్నెల్ వద్ద ఏం జరుగుతుందో పరిశీలించి బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తే పోలీసులతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. టన్నెల్ బోరింగ్ మిషన్ విభాగాలు కట్ చేసి తీసుకురావాలా వద్దా అని నిర్ణయించడానికి 4 రోజుల సమయం తీసుకున్నారని ఆక్షేపించారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే టన్నెల్ కూలిందని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారన్న హరీష్ రావు ఇందులో బీఆర్ఎస్ సర్కార్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంది ఇప్పటిదాకా? జీరో వర్క్. వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మీటర్లను మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా. తమ తప్పిదాలను, తమ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసింది కనుక నిజానిజాలు ప్రజలకు తెలియడం కోసం మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేశాను. యుద్ధ ప్రాతిపదికన అన్ని బృందాలను ఒక తాటి మీద నడిపి కన్వేయర్ బెల్ట్ ను ఓకే చేసి ఆ మక్కును బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 2 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సొరంగాన్ని సందర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన మంత్రి జూపల్లి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యేందుకు బీఆర్ఎస్ఏ కారణమని ఆరోపించారు. టన్నెల్ కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సహాయక చర్యల అనంతరం 2 నెలల్లో తిరిగి సొరంగం వద్ద పనులు చేపడతామని స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ కు పునఃప్రారంభించి పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈ రోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలో దేవాదేవిలో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదు, ప్రాణాయిత చేవల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నారు. ఇతరులెవరూ టన్నెల్లోకి రాకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.